బ్రేకప్ అయినట్టు ఫీల్ అయ్యి తీసుకొచ్చాను. నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా వ్లాగ్ కాకినాడ. బ్రేకప్ అయినట్టు ఫీల్ అయ్యి తీసుకొచ్చాను. యాక్చువల్గా అదేం కాదు, బోరు కొట్టేసి. ఎందుకంటే నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా వ్లాగ్ కాకినాడ. ఇంకొక 10 months, అంటే లాస్ట్ అని చెప్పను, బట్ 10 months అనమాట. ఈ 10 months ఇంకా నేను ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ ఏంటంటే అప్కమింగ్ వ్లాగ్స్లో తెలుస్తుంది. అంటే ఒక చిన్న వర్క్ అని కాదులే, ప్రాజెక్ట్, ఎంటెక్ ప్రాజెక్ట్ అనమాట. సో ఏంటో చాలా వింతగా ఉంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్స్ ఉన్న ఫ్యూ మెంబర్స్లో 99% అందరూ హైదరాబాద్ చూస్ చేసుకున్నారు అనమాట. నాకెందుకు ఇంకా హైదరాబాద్ చూస్ చేసుకోవాలనిపించలేదు. ఎందుకంటే హైదరాబాద్, వైజాగ్, తెలుగు స్టేట్స్ మ్యాక్స్ తిరిగేసాను. సో పైకి వెళ్దాం అనుకుంటున్నాను. పైకి ఇన్ ద సెన్స్ నార్త్ సైడ్. అందరూ ఏం చెప్తున్నారంటే ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. సో అందరూ చాలా ఫాస్ట్గా ఉంటారు. సో యూ షుడ్ బీ క్యాపబుల్ ఆఫ్ మూవింగ్ సో ఫాస్ట్ దాన్ దెమ్ అన్నారు. సరే ట్రై చేద్దాం ఏదో ఒకటి అనుకున్నాను. బట్ ఇక్కడ నేను ఆ రైల్వే స్టేషన్ చూడగానే గూగుల్ ఫొటోస్లో చూసాను అనమాట. నాకు పెద్ద అనిపించలేదు. కాసేపు అలాగా బ్రేకప్ అయినట్టు ఫీల్ అయ్యి బాధపడిపోయి, అంటే ఏం లేదు, అంటే మెయిన్ థింగ్ ఇది కాదనమాట. యాక్చువల్గా చెప్పాలంటే చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఒక చోట, నేను ఒక్కడనే, ఇంకొకడేమో అహ్మదాబాద్, ఇంకొకడు కాలేజ్లోనే, నేనేమో ఒక్కడనే. పెద్ద స్టంట్ మామూలుగా, లాంగ్వేజ్ రాదు, ఇంకేం చెప్తా, అసలు అంటే చాలా కొత్త ప్రదేశం, కొంచెం న్యూ ఎన్వైర్న్మెంట్, అబ్జార్బ్ చేసుకోవడానికి టైం పడుతుంది, అడాప్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. సో ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నానంటే చేసేదేం లేదు. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మనల్ని ఎవరు రాపేది. సో అదనమాట. ఏదైతే ఏమైంది, వెళ్ళి 10 months కదా, 10 months అదరగొడేసి ఏదో వర్క్ నేర్చుకొని ప్రాజెక్ట్ తీసేసి రెడీ చేసి, ముఖ్యంగా అర్జెంట్గా కాలేజ్ బయటకు వచ్చేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 year అయిపోయింది కాలేజ్ జాయిన్ అయ్యి. సో అంటే నేను జాయిన్ అయింది JNUకే, అంటే కాకినాడ, JNU కాకినాడ. ఇప్పుడు దాని గురించి రివ్యూ ఇవ్వాలి అంటే 1 yearది అంటే ఇవ్వచ్చు. చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దామా లేకుంటే 2 years అయిపోయాక కంప్లీట్ రివ్యూ ఇద్దామా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇచ్చాను అనుకో, నెక్స్ట్ ఇయర్ జూనియర్స్కి ఉపయోగపడుతుంది. అదే నెక్స్ట్ ఇయర్ ఇచ్చాను అనుకో, నెక్స్ట్ ఇయర్ జూనియర్స్కి ఉపయోగపడుతుంది. ఎలాగైనా యూజ్ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. అదే మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. నేను ఒక్కనే అనమాట. నాకు ఇంకొక 3 days సెట్. పెద్ద రిస్కే చేస్తున్నా. అంటే రిస్క్ అంటే లైక్ చేసే అడ్వెంచర్స్లో ది మోస్ట్ అని చెప్పచ్చు అనమాట. అంత పెద్దదేం కాదు. అదే చెప్తున్నాం కదా, లాంగ్వేజ్ రాదు, కొత్త ఎన్వైర్న్మెంట్, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా కాలేజ్ చాలామంది అంటే ప్రాజెక్ట్కి అప్లై చేస్తారు కదా, సెకండ్ ఇయర్ అప్లై చేసినప్పుడు ఒక్కరు కూడా వెళ్ళలేదు. మా కాలేజ్ పెట్టిన IST పెట్టిన 11-12 years అవుతుందేమో, ఇప్పుడు వచ్చి ఎవరు వెళ్ళలేదు. ఐఎమ్ ది వన్. అదొక్కటే కొంచెం చాలా, మొత్తానికి ఏదో ఒకటి చేసి వస్తానని మాత్రం నాకు నమ్మకం ఉంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో చూసుకుంటే top 10 ఆర్ top 5 లేదా top 3 తీసుకున్నా కూడా ఆ వాటర్ ఫాల్ అనేది ఆ ప్లేస్లో ఉంటుంది. కొంచెం చాలా ఎక్సైట్ అవుతున్నా, ఎందుకంటే ఖచ్చితంగా నేను చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ 10 monthsలో ఎలాగైనా ప్లాన్ చేసుకొని చేసేస్తాను అనమాట. చాలా అడ్వెంచరే ఉంటుంది ఖచ్చితంగా. నేనైతే మాత్రం ఆ వాటర్ ఫాల్ని విజిట్ చేయకుండా మాత్రం ప్లేస్ని వెకేట్ చేయను అనమాట. అది డెఫినెట్గా 100% షూర్. ఎందుకంటే ది మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండ్ అడ్వెంచరస్ వాటర్ ఫాల్ అనేది అదనమాట. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారనమాట. అది హైలైట్. ఫుల్ ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం.
ఐ థింక్ ఈవెన్ న్యూస్ ఛానల్స్లో కూడా కవర్ చేశారు లేదు అనుకుంటా, నాకు తెలీదు, అంత క్లారిటీ తెలీదు. బట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అయితే వేరే లెవెల్. ప్రీ వెడ్డింగ్ షూట్ మనతో అంటే అది మనకు తెలియదు, బట్ ఆ అడ్వెంచర్ అయితే ఖచ్చితంగా చేస్తాం. బై ది వే అసలు ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ అంటే లైక్ ఫోన్ని మిర్రర్గా పెట్టి మీకు వీడియో అంత స్టేబుల్గా ఎలా వస్తుందో నాకు తెలియదు. నేను చేస్తూ ఉంటే చూడండి, ఇప్పుడు ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఫుల్ షేకీ వీడియో వస్తుంది. మేబీ నా ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. ఎనీవేస్ అది ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, అంటే వ్లాగ్లో ట్రై చేస్తున్నాను. నాకు తెలిసి నా ఫోన్ క్వాలిటీకి, నా ఫోన్ కొన్ని ఇబ్బందికి ఫుల్ వైబ్రేషన్స్ అండ్ షేకీ ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో పురుగులు కనబడుతున్నాయి కదా, ఇది ఒక మూవీలో అనమాట. ఐ థింక్ సూర్య మూవీ బందోబస్తు అనుకుంటా. అందులో చెప్తారు కదా, క్రాప్స్ మొత్తాన్ని తినేయడానికి కొన్ని పురుగుల్ని లైక్ ట్రైన్లో పంపిస్తున్నారు అంటూ. సో అదనమాట, ఆ టైప్ ఆఫ్ పురుగులు అనమాట ఇక్కడ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్. మర్చిపోయారు కదా మెయిన్ మోటో, అసలు ఆ వీడియోని స్టార్ట్ చేసినా మర్చిపోయాను కదా. ఏంటంటే బ్రేకప్ అయినట్టు ఫీల్ అవుదామని వచ్చేసారు. సో కాసేపు బ్రేకప్ అయినట్టు ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం. దాట్స్ ఇట్.